హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఆస్ట్రేలియాలో మేముండే ప్లేస్లో సాటర్డే రోజున ఫార్మర్స్ మార్కెట్ అనేది జరుగుతుంది. ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్తున్నాము అక్కడికి. మీకు కూడా ఆ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ మార్కెట్ వచ్చేసి సాటర్డే రోజున పెడతారనమాట. ఇవి వచ్చేసి మోస్ట్లీ బొటానికల్ గార్డెన్స్ అని ఒక పెద్ద పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ దగ్గర వీళ్ళు అరేంజ్ చేసుకుంటారన్ని. లేదంటే పక్కన ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ దగ్గర కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ మార్కెట్లో వచ్చేసి లోకల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే వాళ్ళు ఫార్మింగ్ చేస్తారో అలాంటివన్నీ పెట్టుకుంటారనమాట సేల్కి. ఇంకా అవే కాకుండా డిఫరెంట్ బిజినెసెస్ వాళ్ళు కూడా ఈ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు. ఫుడ్ బిజినెస్, మెడిక్ రిలేటెడ్వి స్టాల్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్కి సంబంధించి మోస్ట్లీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ ఎక్కువగా వాళ్ళు బ్రెడ్ అనేది ఇంకా వైన్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అట్లాంటి స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. మనకి న్యాచురల్ హనీ కూడా దొరుకుతుంది ఈ స్టాల్స్లో. డిఫరెంట్ సీ ఫుడ్స్ కూడా సేల్ చేస్తుంటారు ఫ్రెష్గా వాళ్ళు. ఇక్కడ వాళ్ళందరికీ ఇలాంటివన్నీ చాలా కామన్ అండి. చాలా ఇష్టపడతారు వీకెండ్స్లో ఇలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారండి. 9 to 1 ఉంటుంది దీని టైమింగ్స్ వచ్చేసి. ఇక్కడ చూసారా ఈ హ్యాండ్మేడ్ క్యాప్స్, స్కార్ఫ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ మొక్కలు అనమాట. ఇక్కడ వాళ్ళు గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు చాలా ఎక్కువగా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. 60+ ఇయర్స్ వాళ్ళు కూడా రిటైర్ అయిపోయాక లేదంటే ఖాళీ సమయాల్లో మొత్తం వాళ్ళు ఎక్కువగా గార్డెనింగ్ చేయడానికే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక స్టాల్ వచ్చేసి ఇది చాలా స్పెషల్ స్టాల్ అండి. ఈ స్టాల్లో వచ్చేసి నార్మల్గా మనం పూల మొక్కల్ని పూలకుండీలో పెడతాం కదా, వీళ్ళు స్టోన్ని పూలకుండీలాగా తయారు చేసి దాంట్లో మొక్కలు ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ హ్యాట్స్ అనమాట. చాలామంది ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే మోడల్స్ అనేవి ఇక్కడ స్టాండ్కి తగిలించినవి ఊల్తో హ్యాండ్తో చేసిన క్యాప్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ తాతగారు అనేది క్లోజ్ చేసేసారు, అయిపోయింది. ఆర్ట్కి రిలేటెడ్ స్టాల్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా అంతే, వూల్కి రిలేటెడ్ స్టాల్ ఒకటి పెట్టారు. ఇక్కడ ఫ్రెష్ బ్రెడ్ అనేది దొరుకుతుంది ఈ స్టాల్లో. ఇది ఫ్రెష్ బ్రెడ్ రిలేటెడ్. ఇది ఫ్రెష్ హనీ అనమాట, ఆర్గానిక్ హనీ. ఇది వచ్చేసి వైన్, ఇక్కడ వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇలా డిఫరెంట్ స్టాల్స్ అనేవి వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ స్టాల్లో వచ్చేసి బొటానికల్ ఆయిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి ఇది కూడా వైన్ స్టాల్ అండి. ఇట్లాంటివి చాలా స్టాల్స్ అనేవి వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఇక్కడ లోకల్స్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేసులకు వచ్చేసి, ఇలాంటి మార్కెట్స్కి వచ్చేసి అన్నీ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. డిఫరెంట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఈ స్టాల్ వచ్చేసి బ్రెడ్, మఫిన్స్కి రిలేటెడ్, కేక్స్ రిలేటెడ్ అనమాట. ఇవి వచ్చేసి వింటర్ షూకి రిలేటెడ్ స్టాల్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ, అది కూడా చూడొచ్చు. మేము వెళ్ళేసరికి చాలా స్టాల్స్ కూడా అప్పటికే క్లోజ్ అయిపోయాయి. చాలా విండీగా కూడా ఉంది ఆ రోజు. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ సీ ఫుడ్ అనేది సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి అనేవి మోస్ట్గా ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారు. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా పెట్టుకుంటారు అనమాట. చాలా మంచి బిజినెస్ కూడా వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి ఒక స్టాల్లో మసాలా చాయ్ అనేది సేల్ చేస్తున్నారు. వీళ్ళు చూడు ప్రమోషన్ అనేది సైకిల్తో భలే పెట్టారండి వాళ్ళ నేమ్ అనేది.
వాళ్ళు మంచిగా వీకెండ్ వస్తే ఇలాంటి వాటికి వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్‌ని, ఫ్రెండ్స్‌ని, పిల్లల్ని, డాగ్స్‌ని తీసుకొని. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండడం. వాళ్ళకి ఇదే ఫన్ అనమాట వీకెండ్స్‌లో. ఇక్కడొచ్చేసి హ్యాండ్‌మేడ్ హెయిర్ బౌస్ అండ్ కప్స్, మగ్స్ అన్నివి ఇట్లా చేశారనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి క్రాఫ్ట్ అనేది. ఇవొచ్చేసి పూల మొక్కలను పెంచుకోవడానికి లేదా ఇంట్లో నార్మల్‌గా డెకోర్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. One star falls into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause I just perfect story. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause I just perfect story. ఇక్కడొచ్చేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ సేల్ చేస్తున్నారనమాట. ఇవన్నీ వాళ్ళు సొంతగా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏజ్‌తో సంబంధం లేదండి. చాలా ఏజ్డ్ పీపుల్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. చూస్తున్నాం మనం వీడియోలో కూడా. One star falls into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause I just perfect story. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause I just perfect story. ఇక్కడంతా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. One star falls